పార్వతీదేవి పరమేశ్వరుని ఈ విధముగా ప్రశ్నించుచున్నది. పరమేశ్వర, ఎల్లరుకును ముక్తి కలుగుట కొరకై దాని యొక్క మార్గమును చూపినట్టి జ్ఞానమును, అందులకు ఆవశ్యకమైన నడవడికను దయతో నాకు తెలుపుము అని. అప్పుడు పరమేశ్వరుడు ఈ విధముగా తెలియజేయుచున్నాడు. ఓ పార్వతీదేవి, దేని వలన జ్ఞానులు ధ్వస్త కల్మషమైన మోక్షమును లేక ముక్తిని పొందుచున్నారో ఆ జ్ఞానమును, ఆ ఆచారమును నీకు తెలియజేయుచున్నాను. సావధాన చిత్తురాలవై వినుము. ఈ కాలజ్ఞాన గ్రంథము వలన ఎవరికి జ్ఞానము కలుగుటలేదో వారికి శతకోటి శాస్త్రముల వలన కూడా జ్ఞానము లభించదు. కావుననే విద్వాంసుడు నిర్భయుడై, సందేహములు లేనివాడై, దేనియందును కోరిక లేనివాడై, జ్ఞానమును సంపాదించుటయందు ఉత్సాహము కలవాడై, కలత లేనివాడై, శ్రద్ధ కలవాడై ఉండవలెను. దేవి, మోక్షమును కోరువాడు యోగమును సాధించుటయే పరమలక్ష్యముగా కలవాడై, సంసారమున మమకారమును వీడి కరుణ కలవాడై, సకల భూతములకు అభయమున సంగుచు ఈ కాలోత్తరమును తెలుసుకొనవలెను. పార్వతి, గాలితో సమానముగా కదలుచున్న చిత్తమును ఎవడు కదలకుండునట్లు చేసుకొనగలుగుచున్నాడో వాడే బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఇంద్రుడు, కుమారస్వామి, బృహస్పతి, వేయేల సకల దేవతలను అతడే. అతడే యోగి, అతడే తపోధనుడు, అతడే పండితుడు, భాగ్యశాలి, అతడే నిజముగా కృతార్థుడు. దేవి, వ్యవసాయమనగా నిశ్చయము, అది కలవాడు వ్యవసాయి. అట్టివారికి ఏ ఉపాయము చేత గాలివలే కదలుచున్న మనసును బంధించుటకు వీలగునో అదియే మోక్షమునకు మార్గము. అదియే యథార్థమగు ప్రజ్ఞ. ఈ జ్ఞానయోగ సాధనమున నిలకడను కలిగించినది అదియే. అదియే పుణ్యము, తీర్థము, దానము, తపస్సు అనగా వీని అన్నింటి వలన పొందదగిన పరంఫలము అది. చిత్తము చలించుచుండుటయే సంసారము, అది నిశ్చలముగా నుండుటయే మోక్షము. కావున విద్వాంసుడు శ్రేష్టమైన ప్రజ్ఞతో దానిని నిశ్చలముగా ఉంచుకొనవలెను. ఎచ్చట ఏకాంతికమైన సుఖము కలుగునో అచ్చటనే అది ఆత్యంతికమును అగును. అదియే సకల వ్యవహారరహితమైన పరతత్వము. అట్టి తత్వమునందు ఏ పండితుడు రంజిల్లకుండును. రూపములు, శబ్దములు మొదలగు విషయముల నుండి మనస్సును మరలించుకొని నిష్కలమైన ఆత్మ యొక్క జ్ఞానమును పొందుటయందే ఆసక్తుడగు మేధావి కోరకున్నను అక్షయమైన మోక్షమును పొందును. పార్వతి, అస్మి అనగా ఉన్నాను, నేను ఉన్నాను అని అనుకొనుట అస్మిత. సృష్టి ఆరంభమగునప్పుడు నీటియందు తరంగమోలే నిశ్చలమై ఉన్న ఆత్మయందు మొట్టమొదట పైకి తోచునది ఈ అస్మితను కళయే. ఈ అస్మితతో కూడిన ఆత్మ చైతన్యమే శక్తి అని చెప్పబడుచున్నది. ఆ శక్తి చేత ప్రకాశమగుచున్న ఈ విశ్వము బహుశ్యాం ప్రజాయేయ శక్తి ధ్యానమని చెప్పబడుచున్నది. విశ్వము, శక్తి, అస్మిత అను ఈ ఆలంబములకన్నింటికి దూరముగా ఉన్న శుద్ధ చైతన్యము నిష్కల జ్ఞానము అని చెప్పబడుచున్నది. మన యందున్న నేను అను అంశమును శూన్యమగినట్లు అనగా పూర్తిగా తొలగించుచు దేనిచేత జగత్తును చూచుచున్నామో ఆ జ్ఞానమును మాత్రమే చూచుటకు ప్రయత్నింపవలేను. అట్లు చూచుటకు ప్రయత్నించుచున్నప్పుడు క్రమముగా ఆ జ్ఞానమునందు జగత్తు ప్రతిబింబింపకుండా పోవును. అప్పుడు తాను తప్ప రెండవ పదార్థమే భాషింపదు. అదియే అద్వయ జ్ఞానము. గురువు ఉపదేశించు శాస్త్రవాక్యముల వలన కలుగు ఈ అద్వయ జ్ఞానమే ముక్తి అను వృక్షమునకు విత్తనమని చెప్పబడుచున్నది. ఇదియే పరయోగ ప్రవర్తకమును అగును. పరము అనగా పరబ్రహ్మము లేక ఆత్మ, యోగమనగా కూడియుండుట, పరయోగము అనగా మనస్సును నిష్కలమైన ఆత్మస్వరూపమునందు కదలకుండా నిలుపుట. ఈ యోగమును ప్రవర్తింపచేయునది అనగా కొనసాగునట్లు చేయునది దృఢమైన శాస్త్రజ్ఞానమే. ఆత్మను గూర్చి అద్వయ జ్ఞానమును
గురూపదేశమున శాస్త్రమును అనుసరించి గ్రహించి నిరంతరము మనసును ఆ ఆత్మజ్ఞానమునందు నిలుపుటకు ప్రయత్నించుచున్నచో అదియే జ్ఞానయోగమై విత్తనము వలె క్రమముగా ముక్తి అను మహావృక్షము వెలయనట్లు చేయును. దేవి మూలాధారము మొదలుగా పద్మము వలె ఉండు చక్రములను, ఇడా పింగళ మొదలగు నాడులను, చక్రములకు అధిష్టాన దేవతలను, హం క్షం మొదలైన బీజాక్షరములను, ఆదిత్యాది మండలములను, శ్రీరాముడు మొదలగు దేవతల యొక్క రూపములను, ఇట్టి వానిని వేణి అయినను ఎప్పుడునూ ధ్యానింపరాదు. ప్రాణాయామము మొదలగు వానిని అవలంబించుట, గాలిని పీల్చి లోపల నిలిపి కుంభకమనర్చుట, పంచాక్షరి మొదలగు మంత్రములను జపించుట, ఇట్టిదేదియను అక్షయమైన మోక్షమును కోరువాడు చేయరాదు. జ్ఞానయోగమునందు పూజ, నమస్కారము, జపము, ధ్యానము ఏవియనూ లేవు. ఆత్మను అనగా తన స్వరూపమును తాను తెలుసుకున్నట తప్ప వేరేమియను తెలుసుకోవలసినది లేదు. పార్వతి తమకు వెలుపలనున్న మంత్రములు, దేవతలు మొదలగు విషయములందు మనసు నిలిపిన వారికి ఆయా దేవతల యొక్క లోకములకు పోవుట, వారితో దాస్యము, సఖ్యము మొదలగు భావములను పొందుట బంధమునకు హేతువులుగా ఏర్పడును. బంధమనగా సంసారమే. భార్యాపుత్రాదులతో ఈ సంసారం ఎట్లు బంధమునకు కారణమగుచున్నదో, దేవతలను ఉపాసించుట కూడా ఇంకొక విధమైన సంసారమునకు కారణమగుచున్నది. తనకన్నా భిన్నమైన సకల విషయముల నుండి మనసును మరలించి ఆత్మరూపమైన లోకమునందు నిలిచి ఉండినట్టి జ్ఞానయోగ సాధకుడు ఎప్పుడునూ లక్ష్యము నుండి భ్రంశమునందడు. ఈ ఆత్మయందు వెలుపల, లోపల, మధ్య, క్రిందను వేరొకటి ఏదియనూ లేదు. అన్నింటి రూపమున ఆత్మయే ఉన్నది. దానికి ఏ ఆకారమునూ లేదు. ఎవడు అన్నింటినీ చూచుచున్నాడో వాని స్వరూపముగానే అది విరాజిల్లుచున్నది. కావున అది స్వసంవేద్యం. వేద్యమనగా తెలుసుకొనదగినది. స్వసంవేద్యమనగా తనచే తన్ను తెలుసుకోదగినది. దేవి ఏ దేవతా రూపమును చూచుచు అనగా ధ్యానించుచు ఎవడు వ్రతము, పూజ మొదలుగా కర్మ సముదాయమును అనుష్ఠించుచున్నాడో వానికి ఆ దేవత యొక్క లోకమే ప్రాప్తించును. కాబట్టి మోక్షమును కోరువాడు నామరూపములకు అతీతమైన ఆత్మస్వరూపమునే భావింపవలెను. ఆత్మయందు హేతువు లేదు, ఫలము లేదు. జీవుల స్వభావమును అనుసరించి జరుగుచున్న కర్మ అనగా వ్యవహారము కూడా లేదు. లోకము లేదు, లౌకికమైన పదార్థమును లేదు. ఈ కనిపించుచున్నదంతయు లేనిదిగానే ఉన్నది. ఆలంబమనగా ఆధారము. దేనికి ఆధారము లేదో అది నిరాలంబము. కనిపించుచున్న ఈ జగత్తంతయు నిరాలంబము. ఇది నిరాలంబమైన ఆత్మచేతనే ప్రకాశించుచున్నది. ఈ జగత్తును నిరాలంబమనర్చినచో అనగా నిరాలంబమైన దానిగా గ్రహించినచో అట్లు గ్రహించేవాడును నిరాలంబుడు అగును. ఆకాశము వలె మహాశూన్యమై అంతటను వ్యాపించియున్న ఆత్మను ఎవడు భావింపడో వాడు విత్తనపు పొరలలో నుండి పురుగువలే సంసారమున చిక్కుకొనును. సకల జన్మలయందును ప్రతి ప్రాణికి మాటిమాటికి పెద్ద కష్టము కలుగుచున్నది. ఈ క్లేశమునంతను తొలగించుకొనుటకు మహాశూన్యమును గూర్చి భావింపవలేను. దేవి జ్ఞానము కలుగుట కొరకు యజ్ఞ యాగాది క్రియలు, పితృసేవాది చర్యలు వేదములచే విధింపబడి ఉన్నవి. ఫలాపేక్షతో దేవతామూర్తులు ఆలంబనముగా కొనసాగించు యోగమును విడిచిపెట్టి ప్రపంచరహితమైన ఆత్మను భావింపవలేను. పాతాళము నుండి శక్తి పర్యంతము చాలా ఇష్టముగా కనిపించుచున్న దానినంతను ఎవరు శూన్యభావన అను అస్త్రము చేత సంహరించుచున్నారో వారు శూన్యము నెరింగిన వారని చెప్పబడుచున్నారు. పార్వతి భోగ విషయములందు ఆసక్తుందుచున్న చిత్తము కోతికన్నను చంచలముగా ఉండును. జగత్తునంతను చైతన్యమాత్రముగా చూచు భావనయందు నెలకొన్నవాడు మోక్షమును పొందగలడు. ఆత్మ చైతన్యము సర్వము యొక్క తత్వమునకు అనగా యథార్థ స్వరూపమునకు భిన్నమైనది కాదు. దేహమునకు మాత్రము భిన్నమే. కానీ దేహమునందు
నేను అను స్ఫురణకు మాత్రము భిన్నము కాదు. అది మన దేహమునందును మనకు కనిపించుచున్న సకల జగత్తునందును అంతటను వ్యాపించి ఉన్నది. ప్రాణేశ్వరి జగత్తునందు లోపల వెలుపల అంతటను ఆకాశము వలె రూపరహితముగా వ్యాపించి ఉన్న పరమానంద రూపమైన ఆత్మను చూచువాడు ఆనందమును పొందును. కట్టెలు లేకున్నచో అగ్ని ఇట్లు అణగారిపోవును, అట్లే మనసు కూడా అది గ్రహించదగిన విషయములు లేకున్నచో దానంతట అదియే అణిగిపోవును. మోహిక, మూర్ఛిక, మాయ, స్వప్నమని 4 విధములైన కలలు, గాఢనిద్ర, జాగ్రత్త అవస్థ అను ఈ దశలనన్నిటినీ మనసు యొక్క నిశ్చలత కొరకు పరిత్యజింపవలెను. దేహము, సూక్ష్మ శరీరమందున్న ప్రాణము, చిత్తము, బుద్ధి, అహంకారము మొదలుగా వీని అన్నింటికన్నను ఆత్మ భిన్నమే అని చింతించుచుండవలేను. అట్లు చింతించుచుండువాడు జ్ఞానమును పొందును. చిత్తము ఎల్లప్పుడూ నిద్రచేత గాని మేలుకొని ఉన్నప్పుడు స్మరణము, ఆలోచనము, ఆవేశము మొదలగు వాని చేత గాని ఆక్రమింపబడుచునే ఉండును. దానిని ప్రయత్నముతో మాటిమాటికి మేలుకొలిపి అది తన యందు తాను కదలక ఉండునట్లు చేయవలెను. మనస్సు ఎప్పుడు కదలక నిలుచునో అప్పుడు దానిని ఏ విధమైన ఆలోచనము చేతనో చలింపచేయరాదు. ఆ నిశ్చలమైన చిత్తమునందు ఏ విషయమును గూర్చియు చింతింపరాదు. దానిని స్థిరముగానే ఉంచవలేను. ఆశ్రయమును, ఆలంబనమును కలిగి ఉన్న చిత్తమును ఆ విధముగానే ఆశ్రయము లేని దానిగా చేయవలేను. చంచలముగా ఉన్న దానిని నిశ్చలమునర్చిన పిదప కదిలింపరాదు. భూతములన్నీయు ప్రళయమునొందినప్పుడు ఎట్లు ఆకాశము మిగులు నిర్మలముగా ఉండునో అట్లే తన స్వరూపమును మిగులు నిర్మలమైన దానిగా అంతటను వ్యాపించి ఉన్నదానిగా ధ్యానింపవలేను. గాలివలే చెల్లించుచున్న చిత్తమును నిశ్చలముగా నిలుపుకొనుట ఏది కలదో అదియే పాండిత్యము, అదియే జన్మసాఫల్యము అనగా పుట్టినందులకు ఫలము. ఊర్ధ్వలోకముల యందు గాని, మధ్యనున్న భూలోకమునందు గాని, క్రిందనున్న పాతాళాది లోకములందు గాని ఎచ్చటను మనసును నిలుపక అది ఏ భావమును ఆశ్రయింపకుండుటకై దాని యందు ఏ భావము లేకుండానట్లు చేయవలేను. తమస్సుచే ఆవరింపబడి మనస్సు నిద్రయందు వ్రాలుచున్నప్పుడు దానిని మేల్కొల్పవలేను. అది మేలుకొన్న తరువాత విక్షేపమునొందినచో అనగా వివిధ విషయములందు ప్రసరించుచున్నచో దానిని వెనుకకు మరలించుచుండవలేను. నిద్ర, విక్షేపము అను 2 పక్షములను వదిలి అది నిలిచియున్నచో దానిని కదిలింపరాదు. దేవతలను ఉపాసించుట మొదలగు ఆశ్రయములను వదిలి యమము, నియమము మొదలగు 4 లంబములను వర్జించి మనసు ఎప్పుడునూ జాగ్రత్త అవస్థ, స్వప్నము, నిద్ర అను అవస్థలు లేనిదై ఉండుటయే ముక్తి యొక్క లక్షణముగా ఎరుగవలేను. ప్రసరించుటకు ఆధారములైన సకల విషయముల నుండి మనస్సును తొలగించి హృదయమునందు నిలిపి అప్పుడు ఏ జ్ఞానము స్పష్టముగా కలుగునో దానిని నిలుపుకొనుటకై ప్రయత్నించుటయే పరమ సాధనముగా అవలంబింపవలేను. శూన్యము, నిష్కలము, నిరవస్థితమును అయిన పరతత్వమును ఎవరు ధ్యానించుచున్నారో వారు పుట్టుక, చావులేని శ్రేష్టమైన స్థానమును అనగా ముక్తిని పొందుచున్నారు. విష్ణువు మొదలుగా పురుషులైన దేవతలు, లక్ష్మి మొదలుగా స్త్రీదేవతల వలె పూజ్యులైన ఇతరులు, ధర్మాధర్మములు వాని వలన కలుగు ఫలము, ఆశ్రయమునకు ఆశ్రయికి సంబంధించిన విజ్ఞానము, ఇది అంతయు సంసారము యొక్క బంధనము అనగా త్రాడు వంటిది అని అర్థము. ఆశ్రయమే ద్వంద్వమని చెప్పబడుచున్నది. ద్వంద్వమును వదిలిపెట్టుట వలన పరతత్వము ఉదయించును. అప్పుడు యోగి జీవన్ముక్తుడగును. పిదప అతడు దేహత్యాగం వలన విముక్తుడగును. వైరాగ్యము చేత బుద్ధిమంతుడు శరీరమును త్యజింపరాదు. ఏ పురాకృత కర్మ చేత ఈ శరీరము ఏర్పడినదో ఆ కర్మకు నాశము కలిగినంతనే శరీరము దాని అంతటి అదియే నశించును. హృదయ పద్మమునందు నేను అని స్ఫురించుచున్న చైతన్యమేది కలదో అదియే అహంకార పరిత్యాగము వలన నిర్మలము, నిశ్చలమునై మోక్షమున సంగును. ఉపాధులన్నింటి నుండి తొలగి తెంపు లేకుండా చైతన్యమాత్రముగా ఏది వెలుగుచున్నదో ఆ శివస్వరూపమే నేను అని ధ్యానించుచు
ఆ ధ్యానము యొక్క బలము వలన క్రమముగా అన్ని విషయములందునూ ఆసక్తిని తొలగించుకొనవలెను. దేశము, జాతి, వర్ణము, ఆశ్రమము మొదలగు వానికి సంబంధించిన భావములన్నింటినీ వదిలిపెట్టి పండితుడు కేవలమైన తన స్వరూపమును గూర్చియే భావింపవలేను. నేను ఒక్కడనే ఉన్నాను, నాకు ఎవడునూ లేడు, నేను ఎవనివాడనూ కాను, నేను ఎవనికి సంబంధించి ఉన్నానో వానిని కానీ నాకు సంబంధించిన వానిని కానీ ఎవరిని నేను చూచుటలేదు. నేనే పరబ్రహ్మమును, జగన్నాథుడైన ఈశ్వరుడును నేనే అను నిశ్చయము కలవాడు ముక్తుడగును. అట్టి నిశ్చయము లేనివాడు సంసారమున చిక్కుపడును. ఎప్పుడు ఎవడు జ్ఞానదృష్టితో తన్ను శరీరము లేనివానిగా చూచునో అప్పుడతడు సకల విషయములందునూ కోరిక లేక శాంతాత్ముడగును. సర్వశాస్త్రములందును ఎవడు ఈశ్వరుడని, అజుడని, అకాయుడని, నిర్గుణుడని, ఆత్మానియు చెప్పబడుచున్నాడో ఆ ఈశ్వరుడను నేనే. సంశయము అవసరం లేదు. నేను విజ్ఞప్తి మాత్రుడను, అనగా కేవలము జ్ఞానస్వరూపుడను, ఎల్లప్పుడూ పరిశుద్ధుడను, ఏ సమయమునందైనను ఏ విషయమునందునో బద్ధుడను కాను, ఇప్పుడు విముక్తుడనే. నేను స్వీకరింపవలసిన వాడను కాను, పరిత్యజింపవలసిన వాడను కూడా కాను, నేను ఊహింపదగిన వాడను కాను. కావున బ్రహ్మమయుడనై శోకరహితుడనై ఉన్నాను. తల నుండి పాదతలము వరకును చర్మమును వస్త్రము చేత కప్పబడి ఉన్న శరీరము లోపల వెలుపల అంతటను అమృతరూపమే. ఇది అన్యము, అనగా అన్యసిద్ధము. దీని లోపల చిద్రూపమైన ఆత్మగా ఉన్న నేను అనన్యసిద్ధుడను. చరాచరమైన ఈ జగత్తునకు నేను ఈశ్వరుడను. ఈ జగత్తునకు తండ్రి అని, తల్లి అని, తాతయ్యని భావింపబడుచున్న పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మ మొదలగు దేవతలందరి యొక్క స్వరూపము నేనే. మోక్షమును కోరువారు 4వ స్థానముగా నన్నే ధ్యానించుచున్నారు. మనుష్యులు, నాగులు, యక్షులు, అప్సరసలు, గంధర్వులు, దేవతలు మొదలగు వారి సముదాయముల చేత, బ్రహ్మ మొదలగు వారి చేత పెక్కు యజ్ఞములలో నేనే పూజింపదగి ఉన్నాను. అందరూ నన్నే పూజించుచున్నారు. తీవ్రములైన తపస్సుల చేత, అనేక విధములైన దానముల చేత ఎల్లరూ నన్నే పూజించుచున్నారు. స్థావరములు, జంగమములు, అనగా కదలనివి, కదులునివి, ఇంకను ఇతర భూతములు ఎన్నికలవో అన్నియును నేనే. నేను స్థూలమైన వాడను కాను, సూక్ష్మమైన వాడను కాను. రెండునూ కాకున్నచో శూన్యమే కదా అని తలంపరాదు. నేను శూన్యరూపుడను కూడా కాదు. నేను జ్ఞానమొక్కటి రూపముగా కలవాడను. జగత్తునకు నేనొక్కడనే బాంధవుడను. నేను జగత్తునకు ఈశ్వరుడనై, నిర్మలుడనై, అంతటను ఎడమ లేకుండా వ్యాపించి ఉన్నాను. స్వప్నము మొదలగు దశలేవియూ నాకు లేవు, కావున నాకు ప్రపంచము కూడా లేదు. దేని యొక్క మొదలు తెలియదో అట్టి విజ్ఞాన రూపమైనది, పుట్టుక లేనిది, ప్రాచీనమైనది, ప్రాణుల యొక్క గుహ వంటి హృదయమునందు ఉండునది, విభాగము లేనిది, ప్రపంచరహితమైనది, దేనికి నీ అంటుకొని ఉండనది, సాటి లేనిది, ఏ ఇంద్రియము చేతను గ్రహించుటకు శక్యము కానిది, ఊహించుటకు వీలులేని రూపము కలదియు, దేశకాలములన్నిటి యందును తెంపు లేక వ్యాపించి ఉండునది యువగు బ్రహ్మమును నేనే అని ఎవడు అడుగడుగునను, అనగా ప్రతి పదార్థమునందును తన స్వరూపమనే చూచుచు ఆ భావమునందు అచంచలముగా నిలిచియుండను అట్టివాడు బ్రహ్మమై అమృతత్వమును పొందును. పార్వతి, మోక్షసిద్ధికి ఆవశ్యకమైన జ్ఞానమును గూర్చి చెప్పితిని. ఇప్పుడు దానికి కావలసిన ఆచారమును చెప్పుచున్నాను, వినుము. ఓ మహేశ్వరి, ఈ ముక్తి సిద్ధికి స్నానము, జపము, పూజ, హోమము, అగ్నికార్యము మొదలుగా ఏ సాధనమును లేదు. దీనికి ఏ నియమము సాధనము కాదు. క్షేత్రములను, పీఠములను సేవించుట, దేవతలను అర్చించుట, శ్రాద్ధములు మొదలైన పితృకార్యములను జరుపుట, తీర్థయాత్రలు, వ్రతములను దానికి సాధనములు కావు.
ధర్మాధర్మములను ఆచరించుట వలన కలుగు ఫలమేదియును ముక్తికి సాధనము కాదు. అట్లే మంచి తిథినందు ఆరంభించి చేయు లౌకికమైన కార్యమేదియును దానికి సాధనము కాదు. కావున సర్వకర్మలు, లోకమునందలి ఆచారము, సమయాచారము, కృత్యముల సముదాయము, కులధర్మమును అనుసరించి ఏర్పడు కార్యములు, వీనికి సంబంధించిన సంకల్ప వికల్పములు ఇవన్నీ బంధనములే. కావున అన్నింటినీ పరిత్యజింపవలెను. అనేక విధములైన సిద్ధులను, పాతాళము మొదలగు రసాయనములను ప్రత్యక్షముగా పొందినను, అనగా గురువు యొక్క అనుగ్రహం చేత గాని యోగాభ్యాస బలముచే గాని లభించినను, వానిని మోక్షమును సాధింపగోరువారు స్వీకరింపరాదు. సిద్ధులు రసాయనములను పశువులను కట్టివేయుటకు పనికివచ్చు త్రాళ్ల వంటివి, గుంజల వంటివి అగును. ఇవి సాధకునకు అధోగతిని కలిగించును. అంతటను వ్యాపించి ఉన్న ఆత్మ యొక్క జ్ఞానము వలన తప్ప వీని వలన ఎప్పటికీ పరమమైన ముక్తి కలుగదు. ఏదేని ఒక విశేషము చేత యోగాభ్యాసమునందలి దశలన్నింటినీ సాధించినప్పటికీ జ్ఞానయోగమునందు దృష్టి కలవాడు క్షేత్రములయందు, పీఠములయందు కుతూహలమును వదిలిపెట్టవలేను. వాని వలన ముక్తి కలుగుట సందేహాస్పదము. కావున ముముక్షువు వానితో సంబంధం పెట్టుకునరాదు. దేవి, క్రిములు, కీటకములు, పక్షులు, చెట్లు మొదలుగా అన్నింటి యందును పరమాత్మ ఉన్నాడను భావన కలుగువాడొకటచే జ్ఞానయోగ సాధకుడు ఏ ప్రాణిని నశింపచేయరాదు. వేళ్లను పెకలింపరాదు, ఆకులను త్రుంచరాదు, ఏ జీవికి నీ బాధ కలిగింపరాదు, పుష్పములను కూడా కోయరాదు. శివుని యొక్క పూజను కూడా గృహస్థులు తమకు తాముగా రాలిన పుష్పములతోనే చేయవలేను. ఇతరులను ద్వేషించుట, మంత్రశక్తులతో వారు కదలకుండా ఉండినట్లు స్తంభింపచేయుట, చంపుట, ఉచ్చాటనము అనగా పారిపోవునట్లు చేయుట, జ్వరములు వచ్చినట్లు చేయుట, భూతములు, గ్రహములు మొదలగునవి ఆవేశించినట్లు చేయుట, వశపడనట్లు చేయుట, మోహమును కలిగించుట మొదలగు నీచ కార్యములను చేయరాదు. పొయ్యతో, రాతితో చేసిన దేవతా విగ్రహములను పూజింపరాదు. జపమునకు సంబంధించిన ముద్రలు, యజ్ఞము, క్షేత్రదేవత, పీఠదేవత మొదలుగా ఏ దేవతను పూజింపరాదు. కృతకములు అనగా అజ్ఞుల కొరకు శాస్త్రములు ఏర్పరిచిన పూజా విధానములను త్యజించి అంతటను వ్యాపించి ఉన్న జ్ఞానమాత్రమైన ఆత్మనే ఆశ్రయింపవలేను, అనగా ధ్యానించుచుండవలేను. సమత అనగా లాభము వచ్చినప్పుడు పొంగిపోవుట, నష్టము వచ్చినప్పుడు కృంగిపోవుటయు లేకుండుట, దేనియందును ప్రీతి లేకుండుట, సుఖమునందును దుఃఖమునందును ఒక్క విధముగానే ఉండుట, శత్రువులయందును మిత్రులయందును భేదబుద్ధి లేకుండుట, బంగారమును మట్టిబిడ్డను ఒకటిగా చూచుట అను లక్షణమును మోక్షం కోరువారు సాధింపవలేను. సుందర రూపము, మధుర సంగీతము మొదలుగా ఇంద్రియములు ప్రసరించే విషయములందు ఏ సందర్భమునకు సాధకుడు అభిలాషను పొందరాదు. దేనియందును కోరిక లేనివాడై యోగి తన స్వరూపమునందే ఆనందించుచు నిర్భయుడై ఉండవలేను. తన్ను లోకులు నిందించినను పొగడినను రెండింటినీ లెక్క చెయ్యరాదు. సకల భూతములందు అనగా సాధు జంతువులయందు, క్రూర జంతువులయందు సమదృష్టి కలిగి ఉండవలేను. తమ సుఖదుఖములు ఎట్టివో ఇతర భూతముల యొక్క సుఖదుఖములు కూడా అట్టివే అని భావింపవలేను. వివాదము, లోకవార్తా ప్రసంగము, కలహములు, శాస్త్రములకు సంబంధించిన గోష్ఠి, చెడ్డ మాటలే కాదు మంచి మాటలను కూడా మానవలేను. 78. ఇతరులకు మేలు కలిగినదే నాకు కలుగలేదే అని బాధపడుట ఈర్ష్య. పరులకు కొండములు చెప్పుట పైశూన్యము. సంపద, విద్య, ఆచారము మొదలగునవి లేనివాడు అవి ఉన్నట్లు నటించుచుండుట డంబము. ఇతరుల ఆధిక్యమును సహింపక వారిని భంగపరచవలెనను భావన మత్సరము, అదియే మాత్సర్యము. ధనము, స్త్రీసుఖము మొదలగు వాని యందుండు ఆసక్తి రాగము, వానిని సంపాదింపవలెనను సంకల్పము కామము. ఆ ప్రయత్నము భంగపడినప్పుడు భంగపరిచిన వారి విషయమును కలుగు మనస్సు యొక్క ప్రజ్వలనము క్రోధము. ఏ కారణము చేతనైనను
తన సుఖస్థితికి భంగము కలుగునేమో అన్న తలంపు భయము. సుఖము భంగపడినప్పుడు మనసు కృంగిపోవుట సుఖము భంగపడినప్పుడు మనసు కృంగిపోవుట శోకము. ఈ భావములన్నింటినీ సాధకుడు మెల్లమెల్లగా సుఖము భంగపడినప్పుడు మనసు కృంగిపోవుట శోకము. ఈ భావములన్నింటినీ సాధకుడు మెల్లమెల్లగా త్యజింపవలేను. అనగా అవి వెంటనే తొలగిపోవలేనని గాని ఇంకనూ తొలగిపోలేదే అని గాని నిర్వేదము పొందరాదు. వానిని గూర్చి శత్రువుల వలె భావించుటయు తగదు. వానిని గూర్చి ఆలోచనయే లేకుండా సద్భావనలను పెంపొందించుకొనుటయే కర్తవ్యము. రాగద్వేషములు మొదలగు ద్వంద్వముల వలన కలుగు సుఖదుఖముల చేత కలతొందనివాడు జనుల యొక్క వ్యవహారమునకు ఎప్పుడునూ దూరముగా ఉండివాడు ఈ శరీరముతోనే సర్వజ్ఞుడై అనగా జీవన్ముక్తుడై ప్రకాశించుచున్నాడు. జ్ఞానము చేత ఎట్లు మోక్షము కలుగుచున్నదో అట్లే నిష్ప్రయోజనమైన అణిమాదుల సిద్ధియను కలుగుచున్నది. అది మోక్ష మార్గమున అనర్థకమైనను కొందరు సాధకులు భోగముల కొరకు ఆ సిద్ధిని అభిలషింతురు. అణిమ మొదలైన గుణములు లేక సిద్ధులు కలిగినను కలుగుకున్నను నిర్మలమైన ఆత్మను తెలుసుకున్న సాధకుడు ముక్తుడగుచునే ఉన్నాడు. దేహము పంచభూతాత్మకము. శివుడు దేహమునందే ఉన్నాడు. కైలాసములో ఉన్న శివుని నుండి భూమి వరకును వ్యాపించి ఉన్న ఈ లోకమంతయు శంకరాత్మకమే. ముక్తి మార్గమును అవలంబింపగోరినట్టువారు జ్ఞానిని చూచి గంధము, పుష్పము, ఫలము, ధూపము, స్నానము, వస్త్రము, భోజనమును నివేదించి శరీరము చేత సేవ చేయుచు వాక్కుతో స్తుతించుచు మనస్సు చేత ఆయనను పరమేశ్వరునిగా భావించుచు పూజించుచున్నారో అట్టివారును ఆ జ్ఞాని వలె ముక్తిని పొందుచున్నారు. జ్ఞానిని స్తుతి చేయువారు పుణ్యమును, నింద చేయువారు పాపమును పొందుదురు. ఓ పార్వతి, నీవు ఏ జ్ఞానమును గూర్చియో ఆచరణమును గూర్చియో అడిగితివో ఆ కాలజ్ఞానమునంతయును చెప్పితిని. ఇది దేవికాలోత్తరమునందు 24,000 శ్లోకములు గల జ్ఞానకాండమునందు నైష్ఠికుల యొక్క లేక జ్ఞాననిష్ఠుల యొక్క జ్ఞానము యొక్క ఆచారము యొక్క విచారణమును 64వ పటలం. ఆచారం యొక్క విచారణము అను 64వ పటలము.